శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కుంభరాశి వారు ఈ 3 పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఆ తర్వాత వచ్చే చిక్కులని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు? వారి రాక వల్ల మీ జీవితంలో ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? వారి వలన ఎలాంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు? వారి రావటం నష్టమా లేకపోతే ఏం జరగబోతోంది? ఇంతకీ ఆ స్త్రీ మిమ్మల్ని ఏం చెయ్యబోతోంది? ఆ 3 పేర్లు గల స్త్రీ ఎవరు? ఇంతకీ ఆ పేర్లు ఏంటి? ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకు అంటే ఆ స్త్రీల వల్ల మీకు జరగబోయేటటువంటి అంశాల మీద మీరు జాగ్రత్త పడాలి కాబట్టి. ఇక వీడియో ఏముంది లేని పక్కకి నెట్టేయకండి. ఎందుకంటే ఈ 3 పేర్లు గల స్త్రీలు మీ జీవితంలో ఎక్కడో ఒక్క చోట మీకు తారసపడుతూనే ఉంటారు. అలాంటి స్త్రీలతో మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ కుంభరాశి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. ఎందుకంటే మీలాగా వారు కూడా తెలుసుకోవాలి కదా, అందుకని. ఇక మనకు తెలిసినటువంటి ఒక సీనియర్ గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని వేసారిపోయి ఉంటారు. ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్లే కాదండి, విదేశాల్లో ఉన్నవారు, దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం కూడా అక్కడి నుంచేనే వారి పూర్తి జాతకం చెప్పించుకోవచ్చు. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్న దానికి శాంతి పూజలు చేయించుకోవచ్చు. ఎలాంటి ముహూర్తాలు కావాలి అన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా మనం ఒక్క గురూజీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనం పర్సనల్గా వెళ్ళాలి, ముహూర్తాలు పెట్టించుకోవాలి, అది ఇది అని తాపాత్రయపడుతూ ఉంటాం. అదంతా అవసరం లేదండి. మీరు ఉన్న చోటనే విదేశాల్లో ఉన్నవారు కూడా ఒక్క ఫోన్ కాల్తో సమస్త ప్రాబ్లమ్స్కి సమస్త ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు ఈ గురూజీ. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా గ్రహశాంతిలో ఉండే కుజదోషం కానీ, రాహదోషం కానీ ఇలా ఉంటాయి కదా, అలా గ్రహదోషాలు, శాంతి పూజలు, అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్స్పర్ట్ అండి పండిత్ ఎన్ఎం శర్మ గురూజీ గారు. వీరి మొబైల్ నెంబర్ 9620733571. శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం. మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వీడియోలోకి వస్తే ఈరోజు వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 పేర్లు గల స్త్రీలతో వీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వీరు చాలా నష్టపోతారు. అలాగే వీడియోని ఖచ్చితంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గనక కుంభరాశి జాతకులు కాకపోయినా సరే, మీ యొక్క లైఫ్లో కుంభరాశి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే కూడా వారికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వారు కొన్ని తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి కాబట్టి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వీరి యొక్క లైఫ్లో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి, ఏ 3 పేర్లు గల స్త్రీలతో వీరు నిరంతరం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎటువంటి నష్టాలను వీరు చవి చూడాల్సి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటారు. అలానే ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా సరే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అంటే కొంతమంది వ్యక్తులు ఎంత పెద్ద సహాయాన్ని ఒక వ్యక్తి నుండి అందుకున్నా సరే తిరిగి కొన్ని రోజుల్లోనే వారు చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు. కానీ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అటువంటిది కానే కాదు. ఎవరు చేసినటువంటి సహాయమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, బ్రతికి ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకుంటారు. అది వీరి ప్రత్యేకత.
అటువంటి మంచి స్వభావం యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిరంతరం కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా సాటిస్ఫై కాలేరు. అంటే ఏదైనా సాధించాం, ఇక మా యొక్క లైఫ్లో ఇది చాలు అనే సాటిస్ఫాక్షన్ వీరికి ఉండదు. ఇంకా 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 ఏదో సాధించాలి అనే తపన నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటారు. ఈ యొక్క తపన కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంపై ఈ కుంభరాశిలోని చాలా మంది వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉంటుందో వారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం వీరి యొక్క జాతక ప్రకారం కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారని చెప్పుకోవాలి. అంటే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అందరూ తమ సొంత వ్యక్తులే అని భావిస్తూ ఉంటారు. తాము ఏ విధంగా అయితే ఇతరుల వ్యక్తులపై అభిమానాన్ని పెంచుకున్నామో అలాగే ఇతర వ్యక్తులు తమపై చూపించే అభిమానం కూడా చాలా నిజాయితీగా ఉందనే భావన వీరు కలిగి ఉంటారు. ఇటువంటి భావన కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మేసి వారికి అన్ని విషయాలు చెప్పేసి అలాగే పర్సనల్ విషయాలు కూడా వారితో దాచిపెట్టకుండా మాట్లాడేసి వారితో ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకుని వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి ఈ విధంగా కొన్ని పనులు తెలివి తక్కువతనంతో చేసి ఎన్నో రకాల అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అనేకంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులు కూడా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు స్త్రీల వలలో పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లి తర్వాత కావచ్చు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. పని చేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ, లేదా మీకు పరిచయస్తుల్లో కావచ్చు, లేదా ఎటువంటి పరిచయం లేని వ్యక్తులు కావచ్చు, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో మీకు అప్పటికప్పుడు పరిచయమైన వ్యక్తులు మీ దగ్గర మొబైల్ నెంబర్ తీసుకుని కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉంటారో జాగ్రత్త పడండి. అంటే మీ యొక్క జాతకం ప్రకారం స్త్రీల వలలో పడే అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం చాలా అంటే చాలా ముఖ్యంగా KYL ఈ 3 అక్షరాలు గల పేర్ల స్త్రీలతో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగని ఈ అక్షరాలు గల ప్రతి స్త్రీని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు, వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనకు ఖచ్చితంగా వారి యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా అర్థం అవుతుంది. అయితే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు అలాగే మంచి స్వభావంతో ఉన్న వ్యక్తులు ఈ అక్షరాలతో పేర్లతో మొదలైనా సరే వారు మీ యొక్క లైఫ్లో ఉంచుకోండి. కానీ ఈ అక్షరాలతో పేర్లు మొదలైన వ్యక్తులు అటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వభావం చాలా విచిత్రంగా ఉండటం, మీకు మీ యొక్క కీడును కోరుకోవటం, అలాగే మిమ్మల్ని వలలో పడేసుకోవడానికి ప్రయత్నం చేయటం, అంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయటం, అలాగే మీతో ఎన్నో రకాలుగా ఖర్చులు పెట్టించడానికి ప్రయత్నం చేయటం, మిమ్మల్ని కొన్ని అక్రమ వ్యవహారాల వైపు ప్రేరేపించటం, ఇటువంటి పనులు చేస్తున్నారు అంటే మాత్రం నిరభ్యంతరంగా వారిని మీ యొక్క జీవితంలో నుండి దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే మొహమాటానికి పోయి కొంతమంది పురుషుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఎవరైనా స్త్రీ ఈ విధంగా ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారిని గట్టిగా వారించలేకపోతారు. అంటే వీరి యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వం కారణంగా వారిని ఎటువంటి మాటలు అనలేకపోతూ ఉంటారు. ఇది కూడా అడ్వాంటేజ్గా తీసుకుని కూడా వారు మిమ్మల్ని ట్రాప్ చేసి మీ యొక్క జీవితాన్ని నరకప్రాయం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 అక్షరాలు గల పేర్లతో కుంభరాశికి చెందిన పురుషులు నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే స్త్రీలు కూడా కొంతమంది స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది స్త్రీల యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే తాము తప్పు చేస్తూ ఇతర వ్యక్తులను కూడా తప్పు చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు. అంటే ఇది తప్పు కాదని, ఆ విధంగా చేసిన పెద్ద నష్టమేమీ లేదని ఈ విధమైనటువంటి మాటలు చెప్పి తప్పుడు ఊబులోకి మరొక స్త్రీని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల కూడా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.
ఈ 3 అక్షరాలు గల పేర్లతో ఏ స్త్రీలకైతే ఉంటాయో అటువంటి స్త్రీల పట్ల కుంభరాశి వారికి చెందిన స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వలలో పడకూడదు అంటే మీ యొక్క విజ్ఞత మీకు ఉండాలి. ఏది తప్పు ఏది ఒప్పు అనేది విచక్షణ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవ్వటం కాదు. అలాగే ఇటువంటి వ్యక్తులను మీ యొక్క లైఫ్లో నుండి ఎంత దూరం పంపిస్తే అంత ఉత్తమం. మీరు మొహమాటానికి పోయి వారితో మీ యొక్క ఫ్రెండ్షిప్ని మీరు కంటిన్యూ చేశారు అంటే భవిష్యత్తులో చాలా రకాల అనర్థాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి ఆ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారి పైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు, అలాగే మీరు ఏదైనా సాధిస్తే చూసి తట్టుకోలేని వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ లేదా మీ యొక్క స్నేహితుల్లో కానీ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు పైకి బాగానే నటిస్తారు, బాగానే మీతో మాట్లాడతారు, మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేయటం, అలాగే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, ఈ విధంగా మిమ్మల్ని బ్యాడ్గా చిత్రీకరించటం మాత్రమే కాదు, నీతో అవసరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, అక్రమ వ్యవహారాల వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల కుంభరాశి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుడిని ఆరాధించాలి. శని భగవానుడిని ఆరాధించటం ద్వారా, శని స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక దేశీ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా చూస్తారు. కుంభరాశి వారు ఏ పేర్లతో అమ్మాయిలతో జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, అలాంటి పేర్లు ఉన్న అమ్మాయిలను జీవితంలోకి ఆహ్వానిస్తే ఎలా ఉండబోతోందో ప్రతి ఒక్క విషయము కూడా ఈ వీడియోలో మీరు విన్నారు. మరి ఆ అమ్మాయిల పేర్లు, ఆ స్త్రీల పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు వివరంగా చెప్పాను. అందుకే అమ్మాయిలను, ఈ పేర్లు గల అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. మీ జీవితంలోకి వాళ్ళు రావాలని చూసినా సరే వాళ్ళను మీ జీవితంలోకి అస్సలు కూడా ఆహ్వానించద్దు. జాగ్రత్త పడండి. ఒకవేళ ఈ 3 పేర్లు గల అమ్మాయిలు మీ జీవితంలోకి వస్తే మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటారో మీరు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. మరి అందుకని ఈ 3 పేర్లు గల అమ్మాయిలకు మీరు కొంచెం దూరంగా ఉండటం మేలు. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధిస్తారు, అపనిందల పాలవకుండా ఉంటారు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు, మీరు తప్పుల ఊబిలోకి కూరుకుపోకుండా ఉంటారు, ఒక విధంగా వేరే ట్రాప్లోకి పడకుండా ఉంటారు. కాబట్టి అర్థమైంది కదా. ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత జాగ్రత్త. మరి అందరూ కూడా అలాంటి వారేనా? ఈ 3 పేర్లతో పేరు మొదలయ్యే స్త్రీలు ప్రతి ఒక్కరూ అలాంటి వారేనా అంటే కాదు. వారి మాటను గమనించండి, వారి మాట తీరును గమనించండి, వారి నడవడితను గమనించండి. వారు మీ జీవితంలోకి వచ్చాక ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది, వారు వచ్చాక ఏం మార్పులు చోటు చేసుకున్నాయి, అంతకుముందు ఎలా ఉంది, ప్రతి ఒక్కటి గమనించండి. వారు ఎలాంటి వారు అన్నది మీరు ఈజీగా పట్టేస్తారు. అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా జాతకం ప్రభావం కొంత ఉంటే పెరిగిన వాతావరణం కొంత ఉంటుంది. కాబట్టి అన్నీ వెరసి మీరు ఒక జాగ్రత్త చూసుకొని ఒక టెస్ట్ అన్నది చేసుకుని వారితో ఉండాలా వద్దా అన్నది ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని, యూజ్ అవుతుందని భావిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ కుంభరాశి వారు మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, తెలిసిన వారు కానీ, ఇరుగు పొరుగు అని కానీ, మీకు నియర్ అండ్ డియర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి కదా. అందుకనే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.